హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ అల్లం చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. అల్లం చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, అల్లం, మెంతిపిండి, బెల్లం, కావలసినంత చింతపండు. నేను 50 గ్రాముల చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను. వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత అల్లం కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని దానిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తగినంత నూనె, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేయించుకోవాలి. ముందు వీటిని వేయించుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత దానిలో కొద్దిగా మినపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేకపోతే ఎర్రగా మాడిపోతాయి. వేయించుకోవాలి ఇట్లా మెత్తగా. కొద్దిగా వేగిన తర్వాత దానిలోకి అల్లం కూడా యాడ్ చేయాలి. అల్లం యాడ్ చేసుకొని అవి కూడా వేయించుకోవాలి. అల్లం కూడా వాటితో కలిపి వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. పెద్దమత్తయ్య ఇలా ఎర్రగా వేగిన తర్వాత కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వేగిన తర్వాత అన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్నీ పర్ఫెక్ట్గా వేయించుకొని ఉంచుకుంటే ఒక 15-20 రోజులు బాగుంటుంది. తగినంత సాల్ట్, ఉప్పు వేసుకోవాలి. రెడీ చేసుకొని ఒక 2 రౌండ్లు మిక్సీ తిప్పుకోవాలి. 2 రౌండ్లు మెదిగిన తర్వాత చింతపండు యాడ్ చేయాలి. దానిలో నీ చెయ్యి అడ్డం వస్తుంది. చింతపండులో గింజలు లేకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, లేకపోతే గింజలు కూడా మెదిగిపోతాయి దానిలోకి. చింతపండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక రౌండు మెత్తగా వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా మెదిగిన తర్వాత మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా మెత్తగా చేసుకొని యాడ్ చేసుకోవాలి, లేకపోతే మిక్సీలో మెదగదు కదా, అందుకని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. వాటిని మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకోవాలి. గిన్నెలోకి, ప్లాస్టిక్ డబ్బాలోకి పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఈ అల్లం చట్నీని మనం దోశల్లోకి వేసుకోవచ్చు, గారెల్లో నంచుకోవచ్చు, అన్నంలో కూడా నంచుకోవచ్చు, ఇడ్లీల్లోకి వాటిలోకి నంచుకోవచ్చు. అంతే అండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.